అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు ప్రతిరోజు ఎంతో తీవ్ర ధ్యాన సాధనకు మరియు ఎంతో అపారమైన జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరావు సార్ గారికి మరియు రాజలక్ష్మి అమ్మగారికి శతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను. మరి ఈ జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సులు మరియు ధన్యవాదాలు. నా పేరు గీతాంజలి. నేను ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు నేను ఎంపిక చేసుకున్న టాపిక్ వచ్చేసి 22 మే 2022వ సంవత్సరంలో అమ్మగారు రాజలక్ష్మి అమ్మగారు చెప్పిన అంశాన్ని తీసుకుంటున్నాను. ఏంటంటే అది బుద్ధుడు తన శిష్యులకు చెప్పిన సాధనీయ ధర్మాలు. అంటే ఇక్కడ బుద్ధుడు తన శిష్యులకు వారి ప్రవర్తనను ఎలా ఉండాలి, మరి ప్రవర్తన ఎలా ఉండాలో తన శిష్యులకు ఎప్పటికప్పుడు విషయాలు నేర్పుతూ ఉంటాడు. మరి ఈరోజు మనం ఎంతో జ్ఞానపరమైన విషయాలు బుద్ధుడు శిష్యులకు ఏమి చెప్పాడో అవి మనము తెలుసుకుందాం. మొదటి పాయింట్ వచ్చేసి అందరినీ ఆత్మగా చూడడం అలవాటు చేసుకోవాలి. అందరినీ ఆత్మగా చూడడం అలవాటు చేసుకోవాలి అంటే ఇక్కడ మరి సాధనలోకి వచ్చాక అంటే వర్ణరహిత స్థితికి చేరుకోవాలి. సాధన చేసేవారు వర్ణరహిత స్థితికి చేరాలి. అంటే ఇక్కడ ఏ కులము ఏ మతము అని ఎవరిని అడగరాదు. అందరూ ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే అనే భావనతో ఉండాలని బుద్ధుడు తన శిష్యులకు చెప్పాడు. మరి ఏ కులంలో ఏ మతంలో పుట్టినా అందరూ ఆత్మస్వరూపులే అనే భావనతో ఉండాలి. మరి తర్వాత పాయింట్కి వచ్చేసి పరుల కోసం మన జీవితము పరుల శ్రేయస్సు కొరకు పాటుపడాలి. మన జీవితము పరుల శ్రేయస్సు కోసమే ఉపయోగపడాలి అని ఇది రెండో పాయింట్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే పరుల కోసము చేసే అంటే ఇతరుల కోసం చేసే ప్రతి కర్మ అది యజ్ఞఫలమై తీరుతుంది. మరి ఎంత మనం పరుల కోసం పాటుపడతామో అది యజ్ఞకరమై మనం మోక్షానికి దగ్గరవుతాము. మరి మన కోసం చేసే ప్రతి కర్మ అది బంధమై అది స్వార్థంగా ఉండి అది బంధానికి కారణమవుతుంది. మన కోసం చేసే ప్రతి కర్మ అది స్వార్థమై అది ఎలా ఉంటుంది? స్వార్థంగా ఉండి బంధానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ పరుల శ్రేయస్సు కొరకు పాటుపడమని బుద్ధుడు చెప్తాడు. మరి తర్వాత మూడో పాయింట్కి వచ్చేస్తే మన ప్రవర్తన సరిగా లేనట్లయితే సాధనలోకి వచ్చాక మన ప్రవర్తనను మార్చుకోవాలి. మన ప్రవర్తన సరిగా లేనట్లయితే ఈ సాధనలోకి వచ్చాక మార్చుకోవాలి. సాధనలోకి రాకముందు మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు కదా, ఎవరు పట్టించుకోరు. కానీ సాధనలోకి వచ్చాక ప్రతి సాధకుడు తన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. మార్చుకోకపోతే మన గురువుకు అవమానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సాధకుడు తప్పకుండా తన యొక్క ప్రవర్తనని ఈ సాధనలోకి వచ్చాక మార్చుకోవాలి. మరి ప్రవర్తన మార్చుకోకపోతే ఎంత సాధన చేసినా
వ్యర్థమే. కాబట్టి దీనిలోకి వచ్చాక మన సాధకుడు తన ప్రవర్తనను మార్చుకోవాలి. మరి సత్ప్రవర్తన అంటే మనం ప్రవర్తన మార్చుకున్నామంటే, సత్ప్రవర్తనలుగా ఉన్నామంటే దైవానికి దగ్గర చేసే కర్మలే చేయాలి. అంటే దైవానికి దూరం చేసే కర్మల్ని చేయరాదని ఇక్కడ అమ్మగారు చెప్పడం జరిగింది. మరి తర్వాత పాయింటొచ్చేసి, నా ప్రవర్తన చూసి తోటివారు ఎప్పుడూ నన్ను నిందించకూడదు. నా ప్రవర్తన చూసి తోటివారు ఎప్పుడూ నన్ను నిందించకూడదు. అంటే ఇక్కడేంటంటే, మన కొంతమంది సాధనలోకి వచ్చాక ఎప్పుడు ఇతరులను బాధ పెడుతూనే ఉంటారు. కానీ అలా బాధ పెట్టడం తగదు. అలా బాధ పెడితే మనల్ని వాళ్ళు నిందిస్తుంటారు. ఇంత సాధన చేస్తున్నా గాని ఎప్పుడు ఎదుటివారిని ఇలా సూటిపోటి మాటలతో బాధిస్తూనే ఉన్నారు. ఏంటి ఆ సాధన చేసి ఏం ఫలితము? అని ఇలా అనడం జరుగుతుంది. కాబట్టి మననెప్పుడూ ఇతరులు నిందించకూడదు. మన ప్రవర్తనను చూసి తోటివారు ఎప్పుడు నిందించకూడదు. అంటే ఇక్కడ మరి ఒకవేళ మనము అలా ప్రవర్తించనప్పుడు, మనము అలా ప్రవర్తించినప్పుడు, మనం సక్రమంగా లేనప్పుడు ఆత్మఘోష తప్పదు. ఎందుకంటే లోపల ఏ చిన్న తప్పు చేసినా ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావని. కదా! అందుకే దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆత్మఘోష అనేది తప్పదు. అందుకే మనం సత్ప్రవర్తనలో ఉండాలి. ఒక జ్ఞాని, ఒక జ్ఞాని కూడా మన ప్రవర్తనను చూసి ఎప్పుడు నిందించరాదు. నిందించకుండా మనము ఉండాలి. అందరూ మనల్ని మెచ్చుకునేలా ఉండాలి. మరి తర్వాత విషయానికొచ్చేస్తే, మనం కావలసిన వారి నుండి, బంధువుల నుండి, సంఘం నుండి, మనకు కావాల్సిన వారి నుంచి, బంధువుల నుంచి, సంఘం నుండి మౌనంగా దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మళ్ళీ వాటిని వదిలామా అని బాధపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం ధ్యాన ప్రచారానికి వెళ్తాం. చాలామంది ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు, అయ్యో! నా ఇల్లు ఎలాగా? నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో? మరి ఏంటో? అని మన దృష్టి అంతా అక్కడికెళ్ళినా గాని అటువైపు మన ఇంటి వైపు ఉంటే అది మనము ఆ బంధంలో ఉన్నట్టే. కాబట్టి ఆ బంధాలను వదులుకోవాలి. ఎక్కడ ఉంటే అక్కడే. మనం ధ్యాన ప్రచారానికి వెళ్ళాం. చేపట్టిన పని మీద ధ్యాస, కర్మయోగం. ఆ పనిని మనం చేయాలి. మనం కరెక్ట్‌గా ఆచరించాలి. అంతెందుకు మన గురువులే ఇప్పుడు మన దగ్గరకొస్తారు. రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మగార్లు ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎంతో చక్కగా ఒక్కసారి గూడా వారి నోటి నుంచి అక్కడ ఇంటి వైపు అనే విషయం అసలు రానే రాదు. ఎప్పుడు మనకు జ్ఞానాన్ని అందించే ఆ దాంట్లోనే ఉన్నారు తప్ప గాని, అటువంటి భావన అనేది ఏ కోశాన కనబడదు అసలు. ఇంటి గురించి ఒక్కసారి కూడా ప్రస్తావన వారి నుంచి ఇంతవరకు రాలేదు. కాబట్టి మనం గూడా వారిని ఆదర్శంగా తీసుకుంటూ, ఎవరో చెప్పింది కాకుండా మన గురువుల్ని మనం చూస్తున్నాం గాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుంటూ మనము అలా ఉండాలి. మరి ఇలా బంధువుల నుంచి, సంఘం నుంచి దూరంగా ఉండడము అలవాటు చేసుకోవాలి అని బుద్ధుడు చెప్తాడు. అంటే ఇక్కడేంటంటే మనము ప్రజల కొరకు నువ్వు త్యాగం చేయకుంటే నువ్వు దైవంగా మారవు. ఇంత చక్కగా చెప్పారు చూడండి ఇక్కడ అమ్మగారు. ప్రజల కొరకు నువ్వు త్యాగం చేయకుంటే దైవంగా మారవు. అందుకే మన ప్రవర్తనను 10 మంది మెచ్చుకునేటట్లు ఉండాలి. మరి తర్వాత పాయింట్‌కొచ్చేసి, నా కర్మలకు నేనే వారసుడిని. నా కర్మలకు నేనే వారసుడిని. నా కర్మలే నాకు నిజమైన ఆస్తిపాస్తులు. నా కర్మలకు నేనే వారసుడిని. నా కర్మలే నాకు నిజమైన ఆస్తిపాస్తులు అని సాధకుడు
అనుకోవాలి కదా! ఇక్కడ మన గురువుగారు కూడా చెప్పారు. మన పత్రి గారు. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. కదా! చూడండి. అంటే విత్తుని బట్టి చెట్టొస్తది. కర్మను బట్టి ఫలితం ఉంటుంది. కదా! అందుకని మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్నే మనము అనుభవించాలి. కాబట్టి ఇక్కడ మనం భౌతికంగా ఏమనుకుంటారంటే చాలామంది ఈ డబ్బే ఆస్తి. ఈ డబ్బే ఇక్కడున్న బిల్డింగులు ఈ భవనాలు ఇవన్నీ నాకే అవి నిజమైన ఆస్తి అనుకుంటాం. కానీ అవి నిజమైన ఆస్తిపాస్తులు అవి కావు. మనం తీసుకొచ్చుకున్న కర్మలే మనకు నిజమైన ఆస్తిపాస్తులు కదా! మరి ఆ కర్మలు ఈ కర్మలన్నీ మనకు జన్మ జన్మల నుంచి వచ్చాయి. ఈ కర్మలన్నీ జన్మ జన్మల నుంచి వస్తాయి. వీటిని మనము సొంతంగా తెచ్చుకున్నాం. ఈ ఆస్తిపాస్తులు ఇక్కడుండే ఆస్తిపాస్తులు అవి తల్లిదండ్రుల నుంచి మాత్రమే వచ్చినయి. అవి మన వెంట వచ్చేవా? కాదు. మనం తీసుకొచ్చుకున్న కర్మలే అవి నిజమైన ఆస్తిపాస్తులు. ఆ కర్మలను మనమే తెచ్చుకున్నాం. కర్మే, కర్మే నీ ఆస్తి అని బుద్ధుడు ఇక్కడ చెప్తాడు. కాబట్టి మనం తీసుకొచ్చుకున్న కర్మలకు మనమే వారసులము. అవే మనకు నిజమైన ఆస్తిపాస్తులని ఇక్కడ ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. కదా! మరి ఇంకొక పాయింట్‌కొచ్చేస్తే ఆ కర్మ మంచిదైనా, చెడు అయినా కర్మ మంచిదైనా, చెడైనా నేనే అనుభవించాలి. కర్మ మంచిదైనా, చెడైనా దాన్ని నేనే అనుభవించాలి. అది నిరంతరం ఎరుకతో ఉండాలి. ఆ కర్మలు చేసేటప్పుడు నిరంతరం ఎరుకతో ఉండాలి. ఎరుక లేకుండానే ఎన్నో చేస్తుంటాం కదా! మరి మనిషిని బంధించేవి కర్మలేనండి. మనకు ప్రతిరోజు మనకు సారు, అమ్మగారు ఎంతో అపారమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారు తెలిపిన ఆ కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఎంతో జ్ఞానం. మరి ఇక్కడ ఆ కర్మం ఆ బంధంలో ఉండొద్దు. ఆ బంధంలో ఇరుక్కోవద్దు. మరి సత్కర్మలే చేయండి. కర్మలు చేయడం మానరాదు. కర్మలు చేయాలి. కానీ ఎటువంటి సత్కర్మలే చేయాలి. మరి ఆ కర్మే మ మన మనల్ని బంధిస్తుంది. కాబట్టి ఈ కర్మే మనం చేసే కర్మే జన్మకు కారణమవుతుంది. కదా! జన్మకు కారణం కూడా ఈ కర్మలే. అందుకే ఎరకతో చెయ్యి. ఏ కర్మైనా ఎరుకతో చేయి అని ఇక్కడ బుద్ధుడు చెప్తాడు. కదా! మనం చేసే ఏ కర్మ మనకు బంధం కాకూడదు. ఆ బంధమే ఏమవుతుంది? జన్మకు కారణమవుతుంది. మనం చేసే కర్మలో కర్మ ఉంటే జన్మ తప్పదు. కదా! మరి ఆ చేసే కర్మ దానిలో ఎందుకంటే మనం చేసే కర్మ ఉంటే జన్మ తప్పదు. జన్మ ఉంటే దుఃఖం తప్పదు. కాబట్టి ఇలా ఒకటి బంధానికి జన్మకు కారణమవుతుంది కాబట్టి దీనికి ఒక కథ మనకు తెలుసు. ఎందుకంటే ఆ కర్మ చేశాడు కాబట్టి కర్మ ఉంటే జన్మ తప్పదు. జన్మ ఉంటే దుఃఖం తప్పదు. దీనికి సంబంధించిన కథ మనందరికీ తెలిసిందే. ఏంటంటే జడభరతుని కథ గురించి అమ్మగారు చక్కగా చెప్పారు దాంట్లో. తను రాసిన 'మరో జన్మ' పుస్తకంలో. మంచి సాధకునికి ఉండవలసిన లక్షణాల్లో బంధాలను వదులుకోవాలనే తపన ఉండాలి. అంటే మమకారంలో బందీ అయితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ జడభరతుడు ఆ మమకారంలో బందీ అవ్వడం చేత మళ్ళీ జన్మ తీసుకొనవలసి వచ్చింది. ఎలా అంటే జడభరతుడు ముని తను అన్నీ వదులుకొని సాధన చేస్తూ, సాధన చేస్తూ నేను మోక్షం పొందాలనే తపనతో అరణ్యాలకు వెళ్లి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటాడు. ఒకరోజు స్నానం చేసి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక లేడీ ప్రసవించి ఒక లేడీ కూనని ప్రసవించి ఆ లేడీ కన్ను మూయడం జరుగుతుంది. తల్లి లేడీ. అప్పుడది చూస్తాడాయన. అయ్యో! మరి తల్లి లేడీ అయ్యో! తల్లి చనిపోయిందే. తల్లి లేని
పిల్ల అయిపాయే. అయ్యో! తల్లి లేదు దీనికి. మరి ఎలా? దీన్ని ఏ జంతువైనా వచ్చి నోట కరుచుకొని పోతే చనిపోతుంది. కాబట్టి దాన్ని తీసుకొని తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి దాన్ని పెంచుతాడు. క్రమంగా అది పెరిగి పెద్దవుతుంది. తర్వాత ఈయనకు మరణం సమీపిస్తుంది. బాడీ వికెట్ చేసే సమయం ఆసన్నమైనప్పుడు తను వెళ్ళేటప్పుడు ఏమైనా అయ్యో! ఈ లేడీ ఎలా? లేడీ నేనెళ్ళిపోతున్నాను. అయ్యో! లేడీ ఇలానే ఉంటుంది. ఈ లేడీ కూన. ఎలా అని తను బాధపడుతూ లేడీ గురించే ఆలోచిస్తూ చివరిగా ఆ లేడీ గురించే తలుచుకుంటూ ఆయన జీవితాన్ని చాలించాల్సొచ్చింది. అలా ఏదైతే అనుకుంటామో చివరిగా మనము దేహం చాలించేటప్పుడు ఏదైతే అనుకుంటామో అదే మళ్ళీ అదే జన్మ ఇప్పుడు ఆయన అయ్యో! లేడీ ఎలా అనుకుంటూ చనిపోయి ఏమైంది? మళ్ళీ జన్మలో ఆయన లేడీ జన్మను తీసుకొనవలసి వచ్చింది. అందుకే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. యద్భావం తద్భవతి. నువ్వెలా అనుకుంటే అది అలానే జరిగి తీరుతుంది. కాబట్టి ఆయన అయ్యో! లేడీ కూన ఎలా అనుకుంటూ చనిపోయాడు. తర్వాత ఏమైంది? ఆయన లేడీ జన్మ ఎత్తాల్సొచ్చింది. అంతా చూడండి ఇక్కడ అంత మానవ జన్మ ఉత్కృష్టమైన మానవ జన్మ నుంచి మళ్ళీ తర్వాత తనేమనుకున్నాడసలు నేను మోక్షం పొందాలి, నేను సాధన చేసుకోవాలి అని బయటకొచ్చిన మనిషి ఆ బంధంలో బందీ అయ్యాడు. మమకారం అనే బంధంలో. బందీ అయ్యి మళ్ళీ జన్మ తీసుకొనవలసి వచ్చింది. ఎలా? లేడి జన్మను తీసుకొనవలసి వచ్చింది. అందుకే ఇక్కడ మనము బంధంకి జన్మకు కారణం కాకూడదు. ఏ బంధమైనా ఆ కర్మ బంధము జన్మకు కారణం అవుతుంది కాబట్టి అలా కాకుండా ఉండాలి అనేది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది అన్ని మోక్ష కర్మలు చేయటానికే ప్రయత్నించాలి అని ఇక్కడ బుద్ధుడు తన శిష్యులకు చెప్పారు. మరి ఇక్కడ తర్వాతదొచ్చేసి మరి మనం నిరంతరం మౌనంగా ఉండాలి. నిరంతరం మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కదా! మరి మౌనంగా ఉండడం వలన ఎంతో ఆత్మశక్తిని పెంపొందించుకుంటాం. కదా! మౌనంగా ఉండడం వలన మనుషులు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఈ మనుషులు చేసే పనులు కాకుండా దేవతలు చేసే పనుల్ని కూడా చేస్తామట. చూడండి మునులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. వారు చూడండి ఎంత ఆత్మశక్తితో లోక కళ్యాణకరమైన పనుల్ని చేస్తారు. కదా! మరి ఇక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు. అందుకే సాధన చేసేవారు నిరంతరం మౌనంగా ఉండాలి. మరి ఎప్పుడు మాట్లాడుతుంటే ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అందుకే మాట వలన ఎక్కువ శక్తిని మనం ఖర్చు పెడతాం. కాబట్టి మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కదా! అందుకనే మన గురువుగారు మనకు మౌన ధ్యానాలు ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆ మౌన ధ్యానంలో పాల్గొన్న తర్వాత ఎలా అనిపించిందంటే, అరే! ఇంత మౌనానికి ఇంత ఉందా? ఇంత శక్తి ఉందా? అవును. మనం గూడా ఎప్పుడు కనీసము వారంలో ఒక 2 సార్లైనా మౌనం పాటిస్తే బావుంటది. చేయాలి, మౌనం పాటించాలి అనేది అలాంటి భావన నాలో స్ఫురించింది అక్కడికెళ్ళాక. అరే! ఎంత బావుంది అని. కానీ అది పాటించడము తక్కువే అప్పుడప్పుడు. కాబట్టి మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మరి మౌనంగా లేకపోతే మనం మాటల ద్వారా ఎక్కువ శక్తిని ఖర్చు పెడతాము. కాబట్టి ఇంకా మనకు ఉపయోగపడని మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎట్లా అంటే 1/4 1/4 వంతు ఉపయోగపడే మాటలు మాట్లాడతాం. 3/4 అన్ని పనికిరాని మాటలు ఏవో మాట్లాడుతుంటాం. కదా! ఎక్కువ ఖర్చు లేనిది మాటే గదా! కాబట్టి మాటే గదా! అని మాట్లాడుతుంటాం. కాబట్టి అందుకనే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట ద్వారా ఖర్చు ఎక్కువ శక్తి ఖర్చు పెడితే మనం చేసే సాధనే తక్కువ కాబట్టి మనము దైవ శక్తిని ఎలా పెరుగుతుంది మనలో? కాబట్టి
మాట చాలా తక్కువగా మాట్లాడాలని మన పత్రిసారి గూడా, మన గురువుగారు గూడా చెప్తుంటారు. నీ నోటి నుంచి వచ్చే మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవారికైనా ఉపయోగపడాలి. లేకుంటే తెలియకుంటే మౌనంగా ఉండు అని మన గురువుగారు చెప్తారు కదా! అందుకే అంతే గాకుండా ఆత్మ యొక్క ఆత్మ అంట. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట. పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలిరో, ఆత్మసిద్ధి కలగాలిరో. అందుకే మాట శుద్ధి, వాక్ శుద్ధి పెంచుకోవాలి. ఆత్మసిద్ధిని పొందాలి అని మన గురువుగారు చెప్తారు. మరి మనకు రాఘవ సారు, అమ్మగారు గూడా అదే విషయాలు మనకెప్పుడు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు నిరంతరం మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఇంకొక నండూరి కృష్ణమాచారి గారు తన పద్యం ద్వారా గూడా చక్కగా చెప్పారు. వాక్కుకున్న శక్తి ఎలా ఉంటది అనేది. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు. మార్చగలదు మాట మనిషి మనసు. మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త. శబ్దములకు గొప్ప శక్తి కలదు. వాక్కుకున్న పదును వాడి కత్తి కంటే, కత్తికి ఎంత పదునుందో అంతకంటే పదునుగా ఉంటుందటండి మన యొక్క మాట. కదా! మరి అంత పదునైన ఆ కత్తికి ఎంత షార్ప్‌నెస్ అంతకంటే ఎక్కువ షార్ప్‌నెస్‌గా ఉంటాయట మన మాట, మన నోటి నుంచి వచ్చేది. మార్చగలదు మాట మనిషి మనసు. మనిషి యొక్క మనసుని మారుస్తుంది. మాట. మాట మనిషి యొక్క మనసును మార్చేస్తుంది. మంచి అయినా, చెడైనా. మరి తర్వాత జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త. శబ్దములకు గొప్ప శక్తి. జారవలదు నోటి నుంచి వచ్చే మాట. మరి విల్లు నుంచి వదిలిన బాణాన్ని తిరిగి ఉపసంహరించుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడమని నండూరి కృష్ణమాచారి గారు గూడా తన ప్రగతి గీతలో వివరించారు. కాబట్టి మన గురువులు చెప్పినట్టు మనం గూడా నిరంతరము మౌనంగా ఉండడం అలవాటు చేసుకుందాం. మరి సాధనలోకి వచ్చాక ఈ మౌనం విలువ అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి మౌనంగా ఉండాలంటే మరి ఏం చేయాలండి? ఎక్కువ స్వాధ్యాయము చేయాలి. స్వాధ్యాయం చేయడం ద్వారా మనం మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవచ్చు. అమ్మగారు గూడా అదే జెప్తారు. మరి తర్వాత మరి మన జ్ఞానం పొందాక ఎవరు ఏ ప్రశ్న అడిగినా జ్ఞానం పొందాక ఎవరు ఏ ప్రశ్న అడిగినా మనం సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. మరి జవాబు చెప్పలేకపోతే సరైన జ్ఞానం లేనట్టే. మరి దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? దీన్ని ఈ జ్ఞానం ఎలా పెంపొందించుకోవాలి? ఆ జ్ఞానం పెరగాలంటే మనం ఏం చేయాలి? గురువు గారి యొక్క సాంగత్యం. గురువుల సాంగత్యము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, విచారణ. వీటి వలన మనము జ్ఞానం పెంపొందించుకుంటాం. మరి ఇక్కడ అమ్మగారు కూడా ప్రస్తావించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే పత్రిగారే కారణము. పత్రిగారి జ్ఞానం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎంతో స్వాధ్యాయం చేసేవారట అమ్మగారు. ఇప్పటికీ స్వాధ్యాయం చేస్తారు. ఎంతో స్వాధ్యాయం చేసేదాన్ని. కానీ ఈ 2 ఉన్నంత మాత్రాన ఎదగలేము అని చెప్తారు అమ్మగారు. ఈ 2 ఉన్నంత మాత్రాన ఎదగలేము. ఏంటి మరి? ఇక్కడ ఎదుటి వారికి చెప్తే మనం జ్ఞానవంతులమవుతాం. మనం తెలుసుకుంది ఎదుటి వారికి చెప్తే జ్ఞానవంతులమవుతాం. మన జ్ఞానాన్ని పంచాలి. ఇక్కడ వివేకానందుడు కూడా చెప్తాడు. వేపకాయంత జ్ఞానం నీవు సృష్టికి ఇస్తే, పనస పండంత జ్ఞానం ఆ సృష్టి నీకు ఇస్తుంది అని వివేకానందుడు చెప్పారని కూడా ఇక్కడ అమ్మగారు చెప్పారు కదా! మరి ఇక్కడ చూడండి, మరి జ్ఞానాన్ని ఎప్పుడు మనం పంచాలి? ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నదిని తీసుకోండి. నదిలో నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడు ప్రవహిస్తూ ఉండడానికి కారణం ఆ నీళ్లు ఎలా ఉంటాయి? అవి శుద్ధంగా ఉంటాయి. ప్రవహిస్తూ ఉండడం వల్ల. ప్రవహిస్తూ అదేం చేస్తుంది? పొలాలకు, ఎన్నింటికో ఇస్తూ అన్నిటికీ ప్రవహిస్తూ అన్నిటికీ ఇస్తూ మార్గ మధ్యంలో తర్వాత చివరికి సముద్రంలో కలిసిపోతుంది.
కదా! కలిసిపోయి మళ్ళీ అది వర్షంగా మారి మళ్ళీ భూమి మీదకి నీరులాగా వస్తుంది కదా! మరి ఇక నది ఎప్పుడు ప్రవహించడం వలన ఆ నదిలో నీళ్లు తియ్యగా ఉంటాయి. మరి అదే ఇప్పుడు ఒక బావి ఉంది. బావిలో నీరు తోడకపోతే ఎలా ఉంటుందండి? మురికిగా కంపు వాసన కొడతాయి. మరి నూతిలో తోడని నీళ్లు ఎలా ఉంటాయి? కంపు వాసన కొట్టినట్టు మనము గూడా జ్ఞానాన్ని ఉంచుకొని బయట వారికి చెప్పుకుంటే లాభం లేదు. నది ఎలా ప్రవహిస్తూ అందరికి నీళ్లు ఇస్తూ వెళ్ళి, దాని నీళ్లు ఎలా శుద్ధంగా ఉన్నాయో, ఇక్కడ జ్ఞానవంతులం అయ్యాక కూడా మన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. తోడని నీళ్ల మాదిరిగా ఉండకూడదు. ఇది ఒక బావిలోని నీరు తోడకుంటే ఎలా కంపు వాసన కొడతాయో, మనం గూడా జ్ఞానాన్ని మనలో పెట్టుకుంటే లాభం లేదు. అందుకే ఎప్పుడు సాధకుడు ఎలా ఉండాలి? ప్రవహించే నదిలా ఉండాలి. సాధకుడు ప్రవహించే నదిలా ఉండాలి. ఈ విధంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి మరియు పంచాలి. జ్ఞానాన్ని పెంచుకున్నది మనలోనే ఉండకుండా దాన్ని ఏం జేయాలి? పంచాలి. మరి ఇలా ఇంక అంతే గాకుండా ఇప్పుడు మన పత్రి గారు మనకేం చేశారు? జ్ఞానం అనే విత్తనాలనిచ్చారు. మన సార్ గూడా రోజు అపారంగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. రాఘవరావు సార్ అయితేమి, రాజలక్ష్మి అమ్మ అయితే. మరి ఆ జ్ఞానం అనే విత్తనాల్ని ఎలా మొలకెత్తిస్తున్నాం మనము? ఈ జ్ఞానం అనే విత్తనాల్ని శరీరం అనే పొలంలో వేసి, స్వాధ్యాయం అనే ఎరువుని వేసి, సాంగత్యం అనే కృషి చేస్తే ఆత్మ జ్ఞానం అనే పంట వస్తుంది. జ్ఞానం అనే విత్తనాలను శరీరం అనే పొలంలో వేసి, ధ్యానం అనే నీరు పోసి, స్వాధ్యాయం అనే ఎరువును వేసి, సజ్జన సాంగత్యం అనే కృషి చేస్తే ఆత్మ జ్ఞానం అనే పంట వస్తుంది. ఈ ఆత్మ జ్ఞానం అనే పంటను 10 మందికి పంచితే ఏమవుతుంది? బ్రహ్మ జ్ఞానం అనే మహావృక్షం వస్తుందని మన గురువుగారు చెప్పారు. కాబట్టి మరి ఎప్పుడైనా ఆ జ్ఞానాన్ని పంచితే పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుందని గూడా మన గురువులు చెప్తున్నారు. కాబట్టి మనం జ్ఞానవంతులమయ్యాక ఎవరు ఏ ప్రశ్నించినా మనం చెప్పగలిగే స్థాయిలో ఉండాలంటే ఇవన్నీ గురువు సాంగత్యము, మరి సజ్జన సాంగత్యము, విచారణ, స్వాధ్యాయము ఇవి వీటి ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకొని వాటిని పంచాలి కదా! ఏదైనా ఇస్తే వస్తుంది. కాబట్టి మన జ్ఞానాన్ని ఎంత పెంచితే మనకు అంత వస్తుంది. ఇవి బుద్ధుడు తన శిష్యులకు చెప్పిన సాధనీయ ధర్మాలు. మరి మన గురువులు కూడా ప్రతిరోజు మనం కూడా ఆ బుద్ధుడు తన శిష్యులకు ఎలా చెప్పారో మనకు గూడా మన రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మగార్లు ప్రతిరోజు ఎన్నో సాధనీయ ధర్మాలు చెప్తున్నారు. ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి మనం గూడా ప్రపంచాన్ని అంటించుకోకుండా బంధాలకు దూరంగా ఉంటూ మరి సరైన జ్ఞానం పొంది మరి అందరికి కూడా మనం గూడా పంచి భగవంతులం అవుదాం. మరి మన గురువుగారు ప్రతిరోజు చెప్తారు. తీవ్ర ధ్యాన సాధన, ధ్యాన ప్రయత్నాల గురించి. తీవ్ర ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. వీటిని మనం నిరంతరము వారు చెప్పిన బాటలో మనం నడుచుకుంటూ మరి వారి ఆశయ సాధనలో మనం పురోగమిస్తూ మనము కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుదాం. మనం గూడా ఎంతో జ్ఞానాన్ని అందుకుందాం. వారు చెప్పినట్టుగా వారి బాటలో పయనిద్దామని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గురువుగారికి, రాజలక్ష్మి అమ్మగారికి మరియు తటవర్తి రాఘవరావు సార్ గారికి అనేక ధన్యవాదాలు. మరి జూమ్‌లో వీక్షిస్తున్న వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.